ఇల్లందు పట్టణంలో హోటల్ సత్యమన్న హోటల్ ఉంది. గత 20 సంవత్సరాల నుంచి వీళ్ళు రోజుకి ₹1 ఛాయే ఇచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చే వాళ్ళకి పొద్దున్నే డయాలిసిస్ పేషెంట్లకి ఉదయం పూట ఒక ప్లేటు టిఫిను ప్లస్ ఒక టీ ఉచితంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పటికీ ఇస్తున్నారు కూడా. ఇప్పుడు ఛాయ్ రేట్ మాత్రం ₹3 పెంచారు. ఎందుకంటే ధరలు అత్యధికంగా పెరగడంతో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఒక ₹3 అయితే పెంచారు. కానీ ఇప్పటికీ ఇక్కడ 8 ఇడ్లీ ₹20, 8 వడ ₹20, 4 పూరి ₹20, 8 బోండా ₹20, 2 చపాతీ ₹30, బ్రూ ₹10, బూస్ట్ ₹10. నిరుపేదలందరికీ వీళ్ళు ఒక అన్నదాన సత్రంలాగా అండగా ఉంటున్నారని చెప్పుకోవాలి. సరే, ఒకసారి ఆ హోటల్ వాళ్ళ ఓనర్ తోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేము 90లో పెట్టినామండి హోటల్. 90లో మే 24వ తారీఖు హోటల్ స్టార్ట్ చేసినాం. అప్పుడు 20 పైసలు ఉండే ఛాయ్. అట్లా పెంచుకుంటూ ఇప్పుడు ₹3 వచ్చింది. ప్లేటు టిఫిన్ ₹20. ఇక ఏదన్నా మా సారు సత్యనారాయణ ఆయనే చూసుకుంటాడు. ఏదైనా లాభమైనా లాస్ అయినా సరే ఆయనే చూసుకుంటాడు. ఆయన అన్నీ కూడా చూసుకుంటాడు. సరే, అది లాభమా నష్టమా అనేది పక్కకు పెడితే ఆయన దాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తాననేది ఆయన బుర్రకే తెలుసు, ఆయనకి మైండ్కే తెలుసు అండి. అట్లా మా ఫ్యామిలీ మొత్తం కూడా, పిల్లలు కానీ మేము కానీ అందరం కూడా దీన్ని సహకరించడానికి మంచినే అందరం కూడా ఒక కట్టుదలతో పనిచేస్తాం. డయాలిసిస్ పేషెంట్లకి ఒక ప్లేటు టీ ఒక ప్లేటు టిఫిన్ ఫ్రీ అని పెట్టారు. ఇది ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు? ఇదా పోయిన సంవత్సరం మే నెల నుండి పెట్టినామండి. పోయిన సంవత్సరం మే నెల నుండి పెట్టినాం. రోజుకి 24 మంది డయాలసిస్ పేషెంట్లు. 3 దమ్ములు పెడతారు. టిప్పుకి 8 మంది అంటే 2 టిప్పులు. ఆ 3 దమ్ముల వాళ్ళకి కూడా అందిన వాళ్ళ వరకు తినిపోతారు. సరే, ఇక వద్దులే అనుకున్న వాళ్ళు రారు. కానీ రోజు మాత్రం డైలీ పొద్దున మధ్యాహ్నం వచ్చి తినిపోతారు. ఫ్రీనే, వాళ్ళ వరకు ఫ్రీయే. డయాలసిస్ పేషెంట్లకు ఫ్రీయే. ఇక దాదాపు ఎవరన్నా వచ్చి ఆకలి అవుతుందన్నా కూడా అట్లాంటి వాళ్ళకి పెడతాడు. ఎవరన్నా వచ్చి మరి అయ్యా రేత్రి అయిందని అంటే కూడా అన్నం పెట్టి ఇక్కడ పడుకోబెడతాడు. తెల్లారి పంపిస్తాడు. అట్లా సహకరిస్తాడు. ఈ సత్యనారాయణ, మా భర్త పేరు సత్యనారాయణ, ఆయనే ఇదంతా చూసుకుంటాడు. 20 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నారా? 20 కాదండి, 1990లో పెట్టినాం మేము హోటల్. 90లో మే 24వ తారీఖు 36 సంవత్సరాలు అవుతుంది మేము హోటల్ పెట్టి. 36 సంవత్సరాల నుంచి కూడా ఇదే సేవ. ఇక ఇదే 3 సార్లు కూడా సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ నుండి కౌన్సిలర్గా గెలిచిన. ఆ కౌన్సిలర్గా గెలవటానికి కూడా ఆయనే సహకరించుడు. ఆయనే ఏదైనా కూడా ఆయనే చూసుకుంటాడు. ఇంకా ముందు ఇట్లనే కొనసాగిస్తారన్నమాట. ఇక అంతే అండి, ఏదున్నా కూడా అట్లనే చేతనని ఆయన చెప్పాడు. దాన్ని ఇట్లనే అవకాశం ఉంటే చేతనే ఉంటాం. మా చేతనైనంత వరకు దాన్ని మేము మంచిగా ఉన్న రోజులు అయితే అట్లా చేద్దామనేది ఆయన నిర్ణయం. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎట్లాంటి సహాయం అందిందా ఎన్ని సంవత్సరాల్లో? లేకపోతే మీరు ఓన్గా సొంత డబ్బులతో చేస్తున్నారా? సొంత డబ్బులే అండి. మాకు ప్రభుత్వాలు అవి ఇవి ఏమి లేవు. మాకు అలాంటివి ఏమి లేవు. మేము కష్టపడి పని వాళ్ళతో పాటు 3 గంటల రాత్రులు లేచి అందరం కూడా 3 గంటల రాత్రుల్లో లేచి పని చేసుకుంటాం. మేమిద్దరు భార్యలం అయినా మేము ముగ్గురం కూడా కలిసి ఒక రేత్రి కాడ అనేది లేచి పని చేసుకుంటాం. మాతో పాటు పని వాళ్ళు కూడా సహకరిస్తారు. వాళ్ళకి మీ పని వాళ్ళకి మీరే జీతాలు ఇస్తారా అమ్మా? మా సారే ఇస్తాడండి, జీతాలు ఇస్తాడు. మంచిగానే ఇంటి వాళ్ళలాగా చూసుకుంటాడు. అన్నీ బాగానే చూసుకుంటాడు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అండి.